నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్ పేస్ దిగ్గజం మహ్మద్ షమి తన కెరియర్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. 19వ అంతస్తుపై నుంచి కిందకు దూకి చనిపోవాలని అనుకున్నాడు. చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకుందామని షమి ఎందుకు అనుకున్నాడు? ఎందుకు ఆ ఆలోచనను విరమించుకున్నాడు? లెట్స్ వాచ్. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన మహ్మద్ షమి కొన్నేళ్ల క్రితం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. 2018వ సంవత్సరం షమి జీవితంలో మరుపురాని సంవత్సరం. ఆ ఏడాది షమి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న షమి భార్య హస్సీ జహాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. షమ్మిపై ఆరోపణలు గుప్పిస్తూ విడాకుల నోటీసు పంపింది. షమ్మికి చాలా మంది మహిళలతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని హస్సీ జహాన్ ఆరోపించింది. అదే విధంగా తనని హింసించేవాడని కూడా షమ్మిపై గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టింది. భార్య చేసిన ఆరోపణల కారణంగా ఒక్కసారిగా షమ్మి జీవితం తలకిందులుగా మారిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని నిరాధారమని షమ్మి పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. T20 వరల్డ్ కప్ సమయంలోనూ షమ్మి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో షమ్మి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో షమ్మి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పమన్నాయి. క్రికెట్ వీరాభిమానులు కొందరు సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా షమ్మిని టార్గెట్ చేశారు. ఆ సమయంలో షమ్మి స్నేహితుడైన ఉమేష్ కుమార్ షమ్మికి అండగా నిలిచాడు. ఆనాటి సంఘటనలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. హిందీలో ప్రఖ్యాత యూట్యూబర్ శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమ్మితో పాటు షమ్మి స్నేహితుడు ఉమేష్ కుమార్ కూడా పాల్గొన్నాడు. వీరిద్దరూ తమ జీవితంలో అనేక మరుపురాని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తనపై వచ్చిన అనేక ఆరోపణలను సహించని షమ్మి తనను దేశద్రోహిగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణను తట్టుకోలేకపోయాడని ఉమేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు తాను నీళ్లు తాగడానికి నిద్ర లేచానని, నీళ్లు తాగి తిరిగి బెడ్రూమ్ లోకి వెళ్లే క్రమంలో బాల్కనీలోకి చూశానని, ఆ సమయంలో షమ్మి అక్కడ నిలబడి ఉన్నాడని ఉమేష్ కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో వెంటనే తాను అక్కడికి వెళ్లకపోతే పరిస్థితి మరోలా ఉండేదని ఉమేష్ తెలిపాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత షమ్మి నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై విచారణ జరిపిన కమిటీ తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని షమ్మి చెప్పి ఎంతగానో సంతోషించాడని ఉమేష్ గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ గెలవడం వల్లే వచ్చే ఆనందం కన్నా ఆ రోజు క్లీన్ చిట్ లభించిన రోజు షమ్మి ఎక్కువ ఆనందపడ్డాడని ఉమేష్ తెలిపాడు. మహ్మద్ షమి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ షమ్మికి అండగా నిలిచాడు. ట్రోలర్స్ పై కోహ్లీ మండిపడ్డాడు. క్రమక్రమంగా షమి కోలుకున్నాడు. ఆటపై పూర్తిగా ఫోకస్ చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో వీర విహారం చేశాడు. 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. పునర్వైభవం సంపాదించాడు. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొన్ని వారాలకు షమ్మికి గాయమైంది. గాయం నుంచి త్వరగా కోలుకోలేకపోయాడు. దీంతో T20 వరల్డ్ కప్ లో పాల్గొనలేకపోయాడు. ఇక ప్రస్తుతం బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తిరిగి ఫిట్నెస్ సాధించి భారత జట్టులోకి ప్రవేశించనున్నాడు. ఈ ఏడాది జరగనున్న అనేక మ్యాచ్ల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.